నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుందా అవ్వలేదా? అయితే ఎంత మటుకు అవుతుంది, అవ్వకపోతే ఏమి? 5 ఏళ్లలో జగన్ గారు పరిపాలన ఎట్లా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది, ఈ సంవత్సరం పాలనలో 11 నెలల సంవత్సరం పాలనలో ఎలా ఉంది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి, ముఖ్యంగా నాకు హెల్ప్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్స్తో పాటు మీ ఫ్రెండ్స్కు పంపించి వీడియోను లైక్ చేయండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, నన్ను ఆదరించండి. తెలుసో తెలియకో తప్పులు చేస్తే మన్నించండి. మీ కుటుంబ సభ్యునిగా నన్ను ఆదరించి నా ఛానల్ను ఆదరించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అవ్వకముందు ఆంధ్రప్రదేశ్ ఎలాగ ఉండేది, ఏమి దీని పరిస్థితి అనేది మాట్లాడుకుంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, మీకు తెలిసిందే. వాళ్ళల్లో మంత్రులు, రికార్డు బద్దలుగొట్టిన మంత్రులు ఉన్నారు, డెవలప్మెంట్ చేసిన మంత్రులు ఉన్నారు, బూతులు మాట్లాడిన మంత్రులు ఉన్నారు, స్మగ్లింగ్ చేసిన మంత్రులు ఉన్నారు. చాలా రకరకాల మంత్రులు వైసీపీ పాలనలో ఉన్నారు. కొంతమంది డెవలప్ చేసిన మంత్రులు కూడా ఉన్నారు, మంచి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వైసీపీ పాలనలో కూడా. 2019 నుంచి 2024 వరకు జరిగిన రాష్ట్రం డెవలప్మెంట్ దిశగా వెళ్ళిందా వెళ్ళలేదా అనేది మీరే ఆదరించండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకున్నాడు. ఒక ఛాన్స్ అంటూ ప్రజలను ఆదరించారు, ఓటేశారు. వైఎస్ఆర్ పాలన లెక్క ఉంటుందని కూడా అందరూ ఆశపడారు. రాష్ట్రం ముందుకెళ్తుంది, అభివృద్ధి చెందుతుందని కూడా ఆశించారు. అది ఎంతవరకు అభివృద్ధి చెందింది ఏమనేది మీకు కూడా తెలిసే ఉంటుంది. 2019 నుంచి 2024 వరకు జరిగిన పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ చాలా భారీగా దెబ్బతినింది. డెవలప్మెంట్ లేదు, రాజధాని లేదు. ఎలక్షన్లకు ముందు అమరావతి రాజధాని అని ఎలక్షన్లో గెలిచిన తర్వాత లేదు 3 రాజధానులు కావాలి, అమరావతి అనేది కమ్మ రాజధాని, అది అక్కడ భవనాలు కడితే కూలిపోతాయి, ఇది రాజధాని కాదు, ఇది టీడీపీ వల్ల రియల్ ఎస్టేటు అని ఎన్నో విధాలుగా హింసించి అక్కడ 33,000 ఎకరాలు ఇచ్చిన గ్రామ రైతులను ఎంతో ఇబ్బంది పెట్టి ఏడిపించి జైల్లో వేపించి వాళ్ళ పోరాటం ఎన్ని రోజులు సాగిందో. కూటమి ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్లు వచ్చినంత వరకు వాళ్ళు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అమరావతి రాజధాని కావాలి, మేము ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చాము, ప్రభుత్వం నాయకుడు మారంగానే మా ప్రాంతాన్ని అట్లా ఎడారిగా మారకూడదని అక్కడ అమరావతి రైతులు ధర్నాలు చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. 3 రాజధానులు అంటూ వైజాగ్, కర్నూలు, అమరావతి చేశాడు. కర్నూలులోనూ ఒక ఇటుక మేర్చలేదు, అమరావతిలోనూ చంద్రబాబు నాయుడు కట్టిన సచివాలయంలోనే ఉన్నారు, హైకోర్టులోనే ఉన్నారు, గవర్నర్ కార్యాలయం అదే, అన్నీ అయ్యే చంద్రబాబు నాయుడు గారు కట్టినటియే వాడుకున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో నేను బిల్డింగ్ కట్టినా చంద్రబాబు నాయుడు గారు కట్టిన దాన్ని కూడా కూల్చేశాడు. మీకు తెలిసిందే కదా. కోపం తట్టుకోలేక దాన్ని కూలగొట్టేశాడు. 7 కోట్లు 8 కోట్లు అది ప్రాబ్లం అయింది. అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇటుక పెట్టలేదు. బూతులు ఎమ్మెల్యేలు చూడండి, కొడాలి నాని, వలభనేని వంశీ, రోజా, అనిల్ కుమార్ యాదవ్, పేరు నాని, ఎంతమంది బూతులు మాట్లాడిన మినిస్టర్లు, వాళ్ళ పద్ధతి ఏమి, వాళ్ళు ఎలా మాట్లాడినారు, ప్రజల్ని ఎలా హింసించారు. ఒక డెవలప్మెంట్ లేకుండా చేసి 5 ఏళ్ల ప్రభుత్వాన్ని అడ్డదడ్డంగా చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమిరంటే కొంతమందికి మేలు చేశారు. ఎవరికి అంటావా? స్కూల్లో ఈ తల్లివందనం అంటూ రైతులకు వాళ్ళకు వీళ్ళకు డబ్బులు వేశాడు. దాంట్లో మనం వేసినట్టు చెప్పాలి, వేశాడు. కొంతమంది ప్రజలకు కూడా మేలు జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయి 30 సంవత్సరాలు వెనుకబడిపోయి ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటూ లేకపోయి అట్లా
జగన్ గారు చేసిన చిత్రం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మంచి పాలనగా డెవలప్మెంట్ అవుతుంది. అమరావతి రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన ఏవైకే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 3 రాజధాని లేదు, ఒకటే రాజధాని అమరావతి, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ధైర్యంగా కుండ బద్దలు కొట్టేశాడు. ఇదే అమరావతి రాజధాని, హైదరాబాద్ లెక్క అమరావతిని కూడా నేను డెవలప్ చేస్తాను, ఇప్పుడే మంచి పాలన అందిస్తున్నాను. ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మీద డెవలప్మెంట్ దృష్టిగా పోయారు. చాలా రోడ్లన్నీ గుంతలు రోడ్లు పూడిపించాడు. ప్లస్ పింఛను కూడా 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. సిలిండర్లు ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నాడు. ఇంకా ఏప్రిల్ తొలివారంలో మెగా డిఎస్సి చేస్తున్నాడు. ప్లస్ ఏప్రిల్లో మేలో స్కూలుకు తల్లి వందనం ఎంతమంది ఆడపిల్లలకు ఉంటే అంతమంది ప్రతి ఒక్క అమ్మాయికి 15,000 రూపాయల లెక్కన ఇస్తా అంటున్నాడు. ఇంకా లేడీస్కి బస్సులో ఉచిత ప్రయాణం అది ఒకటి పెండింగ్ ఉంది. ఇంకా కొన్ని హామీలు పెండింగ్ ఉంటాయి, అవి చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన అప్పులు, డెవలప్మెంట్ లేక, అభివృద్ధి లేక వీటిని ముందుకు సాగుకుంటూ చంద్రబాబు నాయుడుగా పాలన అందిస్తున్నాడు. అమరావతిలో చూడండి, అప్పుడే డెవలప్మెంట్ దిశగా వెళుతుంది. అమరావతి అంటే ఇప్పుడిప్పుడే ఒక పసికోన లెక్క రాజధాని డెవలప్మెంట్ అవుతుంది. అదే డెవలప్మెంట్ అయితే అక్కడ ఉండే చదువుకున్న పిల్లలకు అందరికి కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. మాకు ఒక రాజధాని ఉంది, హైదరాబాద్ లెక్క అమరావతి రాజధాని ఉంది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పుకోవడానికి ఒక ధైర్యంగా ఉంటుంది. కర్ణాటక బెంగళూరు, తమిళనాడుకు మెడ్రాసు, తెలంగాణకు హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్కు ఏమి అని ప్రజలు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చూపిస్తాడు. డెవలప్మెంట్ దిశగా ముందుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలా కృషి చేస్తున్నాడు. మంచి పాలన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అందిస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నెక్స్ట్ ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి 3 దడపాలుగా ఇంకా 10-15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే అమరావతి కూడా హైదరాబాద్ లెక్క తయారవుతుంది. ప్రజలు కూడా ఆలకించాలా, విధ్వంసం కావాలన్నా వికాసం కావాలన్నా అనేది ప్రజలు ఆలోచించుకోవాలా. విధ్వంసం నుంచి ఇప్పుడే వికాసం వైపు రాష్ట్రం పరుగులు పెడుతుంది. అట్లాంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారిని మనం కాపాడుకుంటే ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఉంది అని నిరూపిస్తాడు. వైజాగ్ డెవలప్మెంట్ కావచ్చు, తిరుపతి డెవలప్మెంట్ కావచ్చు, వైజాగ్లో కూడా విశాఖ కోచ్ అక్కడ రావడం, రైల్వే కోచ్ పెట్టుకోవడం, ప్లస్ విశాఖ ఉక్కుకు అదనపు నిధులు తేవడం, అది ప్రైవేటు పరం కాకుండా చేయడం, ఇదంతా చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన, అతని యొక్క తెలివి. కాబట్టి హైదరాబాద్ ఒకప్పుడు హైటెక్ సిటీ, మెట్రో స్టేషన్, ఎయిర్పోర్టు, రింగ్ రోడ్డు అన్నీ చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టి. ఈ పొద్దు ఇంత వెలుగుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి వల్లనే హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ అయింది. అట్లాగే అమరావతి కూడా డెవలప్మెంట్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా 2-3 టైమ్స్ అవకాశాలు ఇస్తే అమరావతిని కూడా మంచి దిశలో తీసుకెళ్తాడు. ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు పాలన రాష్ట్ర వికాసం అంటే విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం పరుగులు పెడుతుంది. నిన్న కలెక్టర్ సమావేశంలో కూడా అదే చేశాడు. ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పునర్నిర్మిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 9 నెలలుగా మంచి పాలన అందిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపాడు. మంగళవారం సచివాలయం జరిగిన 3వ విడత కలెక్టర్ సదస్సులో సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వం విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని వెనుక్కు తీసుకెళ్లిందని, జరిగిన నష్టాన్ని అధిగమించి రాష్ట్రం అభివృద్ధి చెందేలా, ప్రజలకు సంక్షేమం అందించేలా చిత్తశుద్ధితో పనిచేయండి అని కలెక్టర్లకు ఆయన సూచించారు. అది చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం నుంచి వికాసం వైపు పాలన అందించాలని చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకు ఆదేశించారు. ఇదేనండి గత ప్రభుత్వం యొక్క ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీరే ఆలోచించండి. ప్రజలకు మీకు తెలియదు ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.